అండ్ దిస్ ఈజ్ ఇంటీజర్స్ పార్ట్ 2. భాగాహార పద్ధతి ద్వారా పరిణామాలను ఎలా పోల్చుట కంపారిజన్ ఎలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సైకిల్ యొక్క కాస్ట్ వచ్చేసి 10,000 అయింది అండ్ బైక్ యొక్క కాస్ట్ 1,50,000 ఉంది. సో ఈ రెండింటిని ఎలా పోలుస్తామంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ బైక్ బై కాస్ట్ ఆఫ్ సైకిల్ 15,000 బై 1,50,000 by 10,000 is equal to 15/1 అంటే so we can say that cost of bike is 15 times more than that of the bicycle. Cost of the bicycle అంటే సైకిల్ కాస్ట్ కంటే బైక్ యొక్క కాస్ట్ 15 times more అని చెప్పవచ్చు. సో ఇలా డివిజన్ ద్వారా మనం క్వాంటిటీస్ పరిణామాలంటే క్వాంటిటీస్ని కంపారిజన్ చేసే పద్ధతిని ఏమంటామంటే రేషియో అంటాం. సో కంపారిజన్ ఆఫ్ ద టూ క్వాంటిటీస్ బై డివిజన్ ఈజ్ నోన్ యాజ్ అ ఫ్రాక్షన్. ఇలా ఫ్రాక్షన్ అంటే ఏంటి, నిష్పత్తి అంటే ఏంటంటే భాగాహారం ద్వారా డివిజన్ ద్వారా రెండు పరిమాణాలని పోల్చడాన్ని కంపారిజన్ చేయడాన్ని మనం ఏమంటామంటే నిష్పత్తి అంటాం. భాగాహారం ద్వారా రెండు పరిమాణాలని ఇలా సైకిల్ బైసికల్ యొక్క పరిమాణాలను మనం పోలుస్తున్నాం కదా, ఇలా పోల్చడాన్ని మనం ఏమంటామంటే కంపారిజన్ అంటాం. అంటే కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ బై డివిజన్ ఈజ్ నోన్ యాజ్ అ రేషియో, నిష్పత్తి అంటాం. సో ఇక్కడ చీతా వేగం 120 km/h అంటే ఒక అవర్కి 120 km చీతా పరిగెత్తుతుంది. అదేవిధంగా తాబేలు వచ్చేసి 300 m/h. ఇఫ్ వి అజ్యూమ్ నాట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, మేబీ 360 అనుకుంటా. సో 300 m/h. సో హౌ డు వి కంపేర్ దిస్? సో ఈ రెండింటి వేగాలను పోల్చాలంటే ఫస్ట్ ఇవి రెండు కూడా ఒకే ప్రమాణాల్లో ఉండాలి. అంటే ఇది కిలోమీటర్స్లో ఉంటే ఇది కిలోమీటర్స్లో ఉండాలి, లేకపోతే ఇది మీటర్స్లో ఉండాలి. సో అప్పుడు మనము కంపారిజన్ చేసి దాని యొక్క రేషియో చెప్పవచ్చు మనము. సో ఇయర్ చూడండి, చీతా యొక్క వేగం వచ్చేసి 120 km/h. వీ హ్యావ్ టు కన్వర్ట్ ద కిలోమీటర్స్ ఇంటూ మీటర్స్. సో వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 120 into 1000 because 1 kilometer equal 1000 meters. Here 12,000 m/h. అండ్ తాబేలు యొక్క వేగం వెలాసిటీ వచ్చేసి 300 m/h. సో కంపారిజన్ ఆఫ్ చీతా వేగము బై తాబేలు వేగం వచ్చేసి చేస్తే మనకి ఎంత వస్తుందంటే 400. సో అంటే ఏం చెప్పవచ్చు అంటే చీతా రన్స్ 400 times more than that of the tortoise. సో A/B అనే రెండు సంఖ్యలు అయితే వాటి యొక్క నిష్పత్తిని ఇలా రాస్తాము. సో మధ్యలో ఉన్న 2 dotsని ఈస్ట్ అని చదువుతాము, A/B. అండ్ వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో A/B. సో దీంట్లో ఏని పూర్వపదం అంటాము, బిని పరపదం అని అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ ఇట్, ఇమాజిన్ ఎగ్జామ్ ప్యాడ్. సో దాని యొక్క లెంత్ వచ్చేసి 30 cm, బ్రెడ్త్ వచ్చేసి 20 cm. 2 సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి దెన్ వీ కెన్ ఈజీలీ కంపేర్ బోత్. సో హీ ఈజ్ ఆస్కింగ్ దట్ ఎగ్జామ్ ప్యాడ్ లెంత్ 30 cm, వెడల్పు 20 cm అయిన పొడవు వెడల్పుల నిష్పత్తి. సో ఫస్ట్ పొడవు L = 30:20, వెడల్పు సో 30/20 0 గెట్ క్యాన్సర్ అండ్ 3:2. పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చేసి 3:2 అవుతుంది. అదే వెడల్పు పొడవుల నిష్పత్తి అయితే 2:3 అవుతుంది. నెక్స్ట్, ఒక సంచిలో బియ్యము 9 kgs, పప్పులు 6 kgs అయిన బియ్యం పప్పుల నిష్పత్తి ఎంత అంటే 9:6, 9/6. దీన్ని ఇంకా షార్ట్కట్లో 3 3s are 9, 3 2s are 6, 3/2. It is the ratio of that బియ్యం and పప్పులు. If we observe this diagram here we have 4 parts. In that 4 parts 2 shaded, so that is a 2/4. Here 8 parts there, in that 4 parts shaded. So in 8 parts we have shaded 4 parts. So like this 2/4 and 4/8. These if we deeply observe means here these both are seems to be equal parts. So how can we say means 2/4ని మనం ఫ్రాక్షన్ ఇంకా స్మాలెస్ట్ చేస్తే 1/2 వస్తుంది. 4/2ని కూడా 4 1s are 4, 4 2s are 8, 1/2 వస్తుంది. సో ఇలా 2/4, 2:4 and 4:8 ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయంటే సేమ్ నిష్పత్తి అనమాట. 1/2 = 1/2 అంటే A/B = C/D అయితే సమానం అయితే ఈ రెండు నిష్పత్తులు A/B నిష్పత్తి C/D నిష్పత్తికి సమానం అయితే
సో ఇవి రెండు ABCDలు అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్పవచ్చు. సో ప్రపోర్షన్ అంటాం మనం. అనులోమానుపాతం అంటే ఇంగ్లీష్లో. సో A:B = C:D అయితే ఇవి అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఎట్లా రాస్తామంటే ఈ A అండ్ Dలను అంత్యంలో అంటాము, BCని మధ్యంలో అంటాము. ఎట్లా రాస్తామంటే అంత్యంలో లబ్ధము = మధ్యంలో లబ్ధము. అంత్యంలో లబ్ధం అంటే A/D = B/C. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అంటే ఇవి A/B C/D రెండు అనులోమానుపాతంలో ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే A/D C/B అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రపోర్షన్. దీస్ 4 డిజిట్స్ ABCDలు 4 ప్రపోర్షన్లో ఉన్నాయని అర్థం అన్నమాట. నెక్స్ట్ బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో మీన్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులను ఒకే నిష్పత్తిగా చూపించడాన్ని మనం బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అంటాము. సో ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ రాము అనే వ్యక్తి ఉన్నాడు. రాము నెలకు 4,000 రూపాయల చొప్పున 10 నెలలు పెట్టుబడి పెట్టాడు. అదే శ్యామ్ అనే వ్యక్తి నెలకు 3,000 చొప్పున 12 నెలలు పెట్టుబడి పెట్టాడు. సో అయితే వీరు లాభంని ఎలా పంచుకుంటారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ పెట్టుబడి ఈస్ట్ శ్యామ్ పెట్టుబడి. రామ్ పెట్టుబడి ఎంత నెలకి 4,000 ఈస్ట్ శ్యామ్ది 3,000. సో దీన్ని కట్ చేస్తే 4:3 వస్తుంది నిష్పత్తి రేషియో. సో ఇక్కడ కాల వ్యవధుల పెట్టుబడి కాల వ్యవధుల మధ్య నిష్పత్తి వచ్చేసి రాము 10 నెలలు శ్యామ్ 12 నెలలు కాబట్టి 10:12. సో దీన్ని షార్ట్ చేస్తే సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసి 5:6 వస్తుంది. సో ఇప్పుడు రాము 1 ఇయర్లో పెట్టుబడి వచ్చేసి 10 × 4,000. ఇక్కడ 10 వచ్చింది. 10 × 4,000 అది 40,000. అండ్ 1 ఇయర్లో పెట్టుబడి వచ్చేసి 12 × 3,000 36,000. సో ఇట్లా రాము వాటా ఈస్ట్ శ్యామ్ వాటా వచ్చేసి 40,000/36,000. సో దీన్ని సింప్లెస్ట్గా చేస్తే 20:18 వస్తుంది. సో అలా కాకుండా ఇట్లా కాకుండా సింప్లెస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ వచ్చేసి రాము పెట్టుబడి ఈస్ట్ శ్యామ్ పెట్టుబడి వచ్చేసి మనకి 4:3 వచ్చింది. అదేవిధంగా కాల వ్యవధి రామ్ కాల వ్యవధి ఈస్ట్ శ్యామ్ కాల వ్యవధి వచ్చేసి 5:6. సో దీన్ని పూర్వపదాన్ని పూర్వపదంతో మల్టిప్లై చేయాలి. అంటే 4 × 5 = 20. పరపదాన్ని పరపదంతో మల్టిప్లై చేస్తే 3 × 6 = 18. 20:18 ఇట్లా సింప్లెస్ట్గా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇట్లా ఏంటంటే ఇక్కడ A:B అండ్ C:Dలు రెండు నిష్పత్తులు బహుళ నిష్పత్తిలో ఉంటే అవి A/C = B/Dగా రాస్తాం. అంటే అక్కడ ఏమవుతుందంటే అది పూర్వపదాన్ని పూర్వపదంతోనే అండ్ అంత్యపదాన్ని అంత్యపదంతోనే మనం మల్టిప్లై చేస్తాం బహుళ నిష్పత్తిలో ఉన్నాయన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8:5 అండ్ 3:4ల బహుళ నిష్పత్తి = x:80 అయినా x ఎంత సాల్వ్ ఎట్లా చేస్తామంటే ఇట్లా. అంటే ఇవి బహుళ నిష్పత్తిలో ఉన్నప్పుడు ఎట్లా రాసుకుంటామంటే పూర్వపదం ఏంటిది 8, దాంట్లో పూర్వపదం 3, 8 × 3 ఇందులో పరపదం వచ్చేసి 5, అందులో పరపదం వచ్చేసి 4, 5 × 4 = 20 = x:80. సో 24:20 = x:80. సో 24 ఈస్ట్ అన్నప్పుడు డివైడెడ్ రాసుకోవచ్చు కదా. 24/20 = x/80. సో దీంట్లో అది 24 0కి 0 క్యాన్సిల్ కింద ఈ డివిజన్లో. సో దీన్ని చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 96 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్.